ఈ తల్లి ఒక రకంగా చెప్పాలి అంటే ఈ అనంతానికి ఆమె కేంద్రమై ఉన్నది. ఏమో తానే కేంద్రము, తానే తిరుగుట, అన్నీ తానే అయినప్పుడు పరా అన్న భావనయే లేనప్పుడు దేన్ని చూచుకోవాలి? ఆమె అన్నిటికీ అనంతానికి కేంద్రమైనప్పుడు ఆమెకి పర అనేది ఇంక లేదు. లేనప్పుడు ఇంక చూసుకోవాల్సిన అవసరం ఏముంది? సో, తన చుట్టూ తాను తిరగటం. ఏమ్మా? ఆ కారణం చేత కూడా ఈ అమ్మవారు ధూమ లేదా అంధ లేదా తమః. తమః అంటే తా అన్న అమృత బీజము. మా అన్న మాయగా. అంటే ఈ అమ్మవారు ఒల్లలితగా ఉండిపోతే ఎలా? సృష్టి చేయాలి కదా! సృష్టే లేకుండా అలా ఆ అనంతము ఎంతకాలం అలా ఉంటుంది? సో, ఈ తమ అన్న దాంట్లో తా బీజము మంత్రశాస్త్ర ప్రకారంగా దీన్ని అమృత బీజము అంటారు. మా అన్న మాయగా తమహ గదా! ఈ అమృత బీజము ఉల్లలిత, లలితగా, మహా త్రిపుర సుందరిగా, కామేశ్వర రూప పరమాత్మ తర్వాత వచ్చే శివశక్తిగా, శివశక్తి నుంచి మహా త్రిపుర సుందరి, అక్కడి నుంచి 5 ఆకాశాలు, అక్కడి నుంచి భూతాకాశం నుంచి ఈ 84 లక్షల జీవరాశుల్ని ఆ కేంద్రమైన ఆ ఉల్లలిత తన చుట్టూ తానే తిరుగుతూ తమః దాన్ని తమః అంటారు. లేదా ధూమ అంటారు. అంటే పేరు మారినది అని. అంటే ఆమె ఏదో ఒక సంకల్పం పెట్టుకొని తిరగటం మొదలుపెట్టింది. సో, అప్పుడు విసర్గము అనేది అంటే తనని తాను 2గా చేసుకునే సమయం ఆసన్నమైనది. విసర్గము అంటే సర్గ, విసర్గాలు అంటారు కదమ్మా! 1, 2 కావటం. అది పెట్టుకొని అని చెప్తున్నారు. అలా 2గా ఆ తల్లి అంధహగా, తమహగా, తమహ అంటే ఏంటి? అన్న అమృత బీజం. ఆమె ఎప్పుడు గూడా బయలుదేరేటప్పుడు అమృతమే గదా! అవునా? ఎప్పుడైతే ఆ తల్లి సృష్టి చేయాలని అనుకున్నప్పుడు ఏంటి ఈ మాయ నాకు? సరేలే సమయం ఆసన్నమైంది. హ్మ్. సృష్టి చేయాలని అనే ఒక చిన్న మాయ. మాయ అంటే తన నుంచి ఆమెయే మాయి, ఆమెయే మాయ. ఆమె నుంచే మాయ. అంటే సూర్యుడి నుంచి కిరణాలు ఎలా వస్తాయో, ఆమె నుంచి ఈ మాయ అనే విసర్గం అనేది వచ్చినది అని చెప్తున్నారు. చూసారా? ఒక్క 2 లైన్స్‌లో ఇంత డీప్ అనాలిసిస్ చేయాలి. శ్రీ విద్య అంటే పైపైన చదివి, పైపైన అర్థం చేసుకునేది కాదిది. శ్రీ అంటే చాలా లోతుగా వెళ్ళాలి. ఇది మీరు ఇటువంటివన్నీ కూడా జాగ్రత్తగా చదివేటప్పుడు పుస్తకం అవగొట్టాలి అనే తొందర కంటే ఒక అక్షరం నీకు అర్థమైన పుస్తకం అంతా చదివినట్లే. ఇది మర్చిపోకండి. విసర్గానికి దారి తీసింది. కాబట్టి దాన్ని తమః అన్నారు. తా అన్న బీజము మాయగా విసర్గానికి దారి తీసింది కాబట్టి దాన్ని ఏమన్నారు? తమః అన్నారు. ఇది మనం అనుకుంటున్న అంధ తమస్సు కాదు. నువ్వు అనుకుంటున్న అంధ తమస్సు కాదు. మీ వాడుక భాషలో అరే వాడు అంధుడురా. తమస్సు ఎక్కువరా, తమో గుణం ఎక్కువరా అని మనం అనుకుంటుంటాం కదా! అటువంటిది కాదిది. అన్నిటికీ మూలం అది. అర్థమైందా? అన్నిటికీ మూలము. అది ఎవరు గూడా ఊహించలేనిది. ఊహకే అతీతమైనది. మానవ మేధస్సుకే అతీతమైనది ఈ అంధతమః. ఇది కేవలం ఆజ్ఞా చక్రం దాటిన తర్వాత గాని ఏమ్మా! నా దృష్టిలో నీకు అంతవరకు గూడా నీకు ఈవెన్ సహస్రార కమలము, ఆ అంధతమః అంటే ఏంటంటే నిర్వికల్ప సమాధమ్మా. ఇంక మళ్ళీ వెనక్కొచ్చేది లేదు చెప్పటానికి. అయిపోయింది. అందుకే ఎవ్వరు గూడా నిర్వికల్ప సమాధుల గురించి ఎవరు గూడా చెప్పలేరు అంటే చాలా కష్టం. ఎందుకంటే నది వెళ్లి ఇంక కలిసిపోయిన తర్వాత సముద్రమే అయిపోతుంది గానీ, నదిగా ఉండదుగా. ఇంకా ఆ నది వెనక్కొచ్చి ఏం చెప్తుంది నీకు? ఎవడైనా యోగి, ఋషి వెళ్లి నిర్వికల్ప సమాధికి వెళ్ళొచ్చాను అన్నాడంటే అది నిర్వికల్ప సమాధి కాదు అని అర్థం చేసుకోండి. ఏదో సవికల్ప సమాధో, ఆజ్ఞా చక్రమో లేదా మహదాకాశం దాకా వెళ్లి దేవుణ్ణి చూశానని కిందకొస్తారు.
ఇవన్నీ ఉంటాయి. అదే ఫైనల్ పిలుపు అమ్మవారిది తెలుసా? ఆఖరిగా పిలిచేది. అదే అనుగ్రహము అంటారు. తల్లి అనుగ్రహం అంటే అలా ఉంటుంది. ఇది మనం అనుకుంటున్న అందతమస్సు కాదు. తాను మొదట అమృత, తర్వాత శుద్ధ సత్వ రజస్సు అయి మాయ అయింది. చూసారా? ఇప్పుడే చెప్పాను కదా! తాను మొదట ఏమైంది? అమృత అయింది. ఏమ్మా? అమృత. చావు పుట్టుకలు లేనిది అమృత అంటే. ఏమ్మా? అమృత అయ్యి తర్వాత శుద్ధ శుద్ధ తత్వ రజస్సు అయింది. మాయ కలిసింది కదా! సో, రజోగుణం అనేది పైనది. అనంతంలో ఉన్న రజస్సులు. ఆమె శుద్ధ సత్వ రజస్సు అయిందనమాట. అంటే ఇప్పుడు మనం మన రజస్సులు ఎలా ఉంటాయి? సత్వ రజస్ తమో గుణాలు ఎలా ఉన్నాయి? అబ్బో! మనదంతా కూడా ఎన్నిటితోనో మలినమై ఉన్నది. అది శుద్ధ సత్వ రజస్సు. ఇంకా సృష్టి రాలేదు మలినం కావటానికి. మా మా తా అన్న అమృత బీజము, మా అన్న మాయ పెట్టుకొని ఆమె శుద్ధ సత్వ రజస్సు అయింది. ఈ రజస్సుతో సృష్టి చేస్తాను అని. లేదా శుద్ధ సత్వంగానే పడి ఉండిపోతుంది అలా. రాయి, రప్ప ఎలా పడి ఉంటాయి? నువ్వు ఇంటికి వెళ్ళి మళ్ళీ 10 సంవత్సరాలు వచ్చినా ఆ కొండ ఎక్కడా పోదు. అక్కడే ఉంటుంది. అలా శుద్ధ సత్వగా లేదు ఆ తల్లి. రజస్సు అయింది. శుద్ధ సత్వ రజస్సులు పెట్టుకొని సృష్టికి ఆసన్నమైంది అని. అలా ఆమె ఏమైంది? మాయి అయింది. మాయా అయింది. మహామాయ అంటే అదన్నమాట. ఈ పురాణాల్లో, దేవి భాగవతాల్లో, భాగవతాల్లో మీరు చూసే మహామాయ అంటారే అది శుద్ధ సత్వ రజస్సు అంటే మహామాయ అంటారు. తాను దానికి కారణం ఏమిటి? దాని తర్వాత అనుసంఘీకముగా రాబోయే విసర్గము అనే సృష్టికి ఇది మూలభూతమైన పరానంత కారణమైంది. రాబోయే సృష్టి అంటే ఇప్పుడు కాలదేశ చైతన్యాలు, ఆకాశములు, పంచభూతములు ఇలా ఇవన్నీ రాబోయే సృష్టికి ఈమె ముఖ్య కారణమైంది. ఈమె నుంచే రావాలి. ఈమె నుంచే పోషించబడాలి. ఈమెలోనే లయమైపోవాలి ఏదైనా కూడా. సో అనుసంఘీక రాబోయే విసర్గము అనే సృష్టికి ఇది మూలభూతమైంది. మెయిన్ ఎలిమెంట్ అంటారు. అది లేకుండా ఈ సృష్టి లేదు. ఏమ్మా? మూలభూతమైన పరానంత కారణము అయింది అని. అనంతమైన కారణమైంది. మనం చెప్పుకునే కారణాలు కావు. ఈ కారణాలన్నీ ఆ పరానంత కారణాల నుంచే వచ్చాయి. దేవుడు నన్ను కష్టపెడుతున్నాడు ఇటువంటివన్నీ మీరు చెప్తుంటారు కదా! ఇప్పుడు మనం మాట్లాడుకునే మన కారణాలన్నీ కూడా మూలం ఏది? ఆ పరానంత కారణము అని చెప్తున్నాడు. అలాంటప్పుడు భగవంతుడు సృష్టించిన దాంట్లోనే కదా నువ్వు ఆలోచనలు చేయాలన్నా, ఊహలు చేయాలన్నా, బతకాలన్నా, పెరగాలన్నా, పోవాలన్నా. ఎందుకంటే నువ్వు ఆలోచన చేయలేవు కదా! పైన ఆలోచన చేసావంటే అమ్మవారు అక్కడ పైన ఉంది. అమ్మవారి కంటే ఎక్కువగా నువ్వు ఆలోచన చేయలేవు కదా! ఆమె పైనవి పరానంత. ఏ దేవుళ్ళని తీసుకున్నా వాళ్ళకు కూడా పరానంత ఇంకా ఆఖరిగా ఉన్నది. ఆ పరానంత పైనది ఇంకా ఏం లేదు కదా! ఇక నువ్వేం ఆలోచన చేస్తావు? అందుకే మనం అంటూ ఉంటాం చూడండి, భగవంతుడు ఉన్నాడు. చూసేవాడు ఒకడున్నాడు. అదృశ్యంగా చూస్తున్నాడు. న్యాయం, అన్యాయము, ధర్మము, అధర్మము. అవునా? అందుకే మనకి తెలియకుండా మన నోటి నుంచే శ్రీ విద్య వస్తూ ఉంటుంది. కానీ దాని యొక్క అర్థ తాత్పర్యాలు మనకి జ్ఞానం లేదు. చెప్పేవాళ్ళు లేరు. ఈ రోజుల్లో ఎవరు చెప్పరు అంత విడమర్చి. అర్థమైందమ్మా? నాకే చెప్పలేదమ్మా బాబు. నేను ఇవన్నీ నా యొక్క ధ్యానంలో తెలుసుకున్న, అనుభూతుల్లో తెలుసుకున్నాను నేను. ఇక్కడ చాలా మంది కూడా ఏదన్నా ఒక పదం చెప్పాము అంటే ఏం చెప్తారో వాళ్ళకే అర్థం కాదు. ఇంత విడమర్చి చెప్పటం అనేది చాలా ఒకటి ఇద్దరే. ఇవన్నీ అనుభూతుల్లో మేము తెలుసుకొని మీకు ఇంత విడమర్చి చెప్తున్నాం. అండ్ యూ ఆర్ బ్లెస్డ్. యూ ఆర్ ఆల్ బ్లెస్డ్. ఇంత ఓపిక చేసుకొని చెప్పడం అంటే సామాన్యమైన విషయం కాదు. చదువుకుంటూ పోతే 3 గంటల్లో అవగొడతాయి మంత్రగానే.
ఓడే 3 ముక్కలు చెప్పి ఇంక చాలులే అమ్మ ఇంతకంటే అనవసరం మీకు అని చెప్పుకుంటూ వచ్చానంటే ఈ పాటికి ఎప్పుడో అయిపోయేది నాది. కానీ ఎందుకు నేను తప్పిస్తున్నాను? నాకు తెలుసు మీకెంత అర్థమవుతుందని. ఎందుకంటే మీలో నేనున్నాను గాబట్టి ఇలా కాదు ఇలా చెప్పాలి. ఇలా చెప్తే అర్థమవుతుంది. ఇలా మీ పాత్ర కూడా నాలో పెట్టుకొని నేను ఇది చెప్తున్నాను. మీరు చేయలేని పనులన్నీ నేను జేస్తున్నాను. అది గుర్తుంచుకోండి. గురువులంటే అలా ఉంటారు. ఇదెవరికీ తెలియని రహస్యం. నువ్వనుకుంటావు. ఇలా కాదు నువ్వు దేవుడిని కోరుకునేది ఇలా కోరుకో అని చెప్తారు. అర్థమైందా? నువ్వే కోరుకోవాలనుకో, ఆ క్షణంలో ఈ వస్తువు నాకు కావాలమ్మా అంటావు. గురువు ఏం చెప్తాడు నీలో? నీలో మరి ఉన్నాడుగా గురువు. అలా కోరుకోదు తల్లి, అలా కోరుకోవద్దు నాయన. అమ్మా నీ దయ ఉంటే చాలు అని కోరుకో అంటాడు. చూసావా? నువ్వంటే ఒకటే కోరిక కోరతావు. అమ్మ నీ దయ ఉంటే చాలు అనే పదంలో అన్ని కోరికలు కూడా తీర్చే తల్లి. చూసారా? గురువు ఎంతగా గొప్పగా నీలో ఉండి నీ పనులన్నీ చేస్తున్నాడు. ఇవన్నీ మనకు తెలియవు. మనిషిని మనిషిగా చూస్తాం. గురువుని కూడా మనిషిగానే చూస్తాం. శ్రీకృష్ణుడు కూడా ఆ రోజుల్లో మనిషిగానే చూశారు. ఎవరు దేవుడని చెప్పి నెత్తిన పెట్టుకోలేదు. రాముడిని గాని, కృష్ణుడిని గాని. కొందరు మహానుభావులు ఆయనలో దైవత్వాన్ని చూశారు. ఇప్పుడు మనం ఆనందఘనంలో చూడట్లేదు. ఆయన వెళ్ళిన తర్వాత అమ్మవారు అంటున్నాం. ఆయన అమ్మవారి స్వరూపం అని. బతుకున్నప్పుడు ఎప్పుడు మనిషిగానే చూసాం. మీకు తెలియదు ఇవన్నీ. అవతారంలో అలా వాళ్ళు ఏంటంటే కొన్ని పరిధుల్లోనే వాళ్ళు ఉంటారు. అంత మాత్రం మనిషికి ఎలా అమ్మవారు సృష్టి చేసిందో ఈ ధూమావతి అమ్మవారు ఇది కర్మభూమి కాబట్టి ఈ కర్మ భూమిలో ధర్మములు ఇవన్నీ ఉంటాయి కదా! దాన్ని అనుసరించే వాళ్ళు వాళ్ళు వాళ్ళ పని చేసుకొని వెళ్ళిపోతారు. ధర్మాన్ని అతిక్రమించరు. అంటే ఏంటంటే శక్తుల్ని ప్రదర్శించరు అని. శ్రీకృష్ణుడు కూడా అవసరమైనప్పుడే ప్రదర్శించాడు. రాముడు కూడా అంతే. ఏ అవతారాల్లో అయినా కూడా శక్తి ఎప్పుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అన్నప్పుడే వాళ్ళు చూపిస్తారు. ఎప్పుడు పడితే అప్పుడు చూపించేవాళ్ళు పొట్ట కూటి కోసం చేసుకునేవాళ్ళు. పేరు ప్రతిష్టల కోసం. అవునా? అలా అన్నమాట. ఈ విధానంలో మీరు ఆలోచన చేస్తే శ్రీ విద్య అనేది నెమ్మదిగా అబ్బుతుంది. అంతే కదా! సో, సృష్టికి ఇది మూలభూతమైన పరానంత కారణమైంది. ఆ రీతిగా పరావిద్య ఉన్ముఖముగా మనము ఈ ధూమావతిని అర్థం చేసుకోవాలి. ఆ రీతిగా పరావిద్య ఏదైతే ఉంది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నది, మాట్లాడుతున్నది అంతా కూడా అపర విద్యలు గావు. నీ ఆజ్ఞా చక్రం కింద ఉన్న విద్యలు నేను చెప్పను. ఎందుకంటే అవసరం లేదు. ఇదంతా పరావిద్య అంటున్నాడు. ఆ విద్యలన్నీ మీరు నేర్చుకున్నవే. కూటి కోసం నువ్వు చేసుకునే విద్యలేగా అవన్నీ. అవేం అనుభూతులు ఇవ్వవు గదమ్మా! కేవలం ఆది భౌతికంలో నీకు అనుభూతులు ఇస్తాయి. నువ్వు ఉద్యోగం చేసావు, సంపాదించుకున్నావు, ఆ డబ్బుతో వెళ్ళి అన్నం తెచ్చుకున్నావు, తిన్నావు. ఆ అనుభూతులే ఉంటాయి గానీ, దేవుడి అనుభూతులు ఎందుకుంటాయి? ఆజ్ఞా చక్రం పైన అది పరావిద్య అంటారు. కిందవన్నీ అపర విద్యలు. నీ శరీరానికి సంబంధించిన విద్యలవి. ఏమ్మా! నీ నుంచి వచ్చిన వాళ్ళు, నీ పిల్లలు గాని ఎవరైనా. వాళ్ళని బతికించటానికి పనిచేస్తాయే గాని, ఆ అనుభూతులు నీకేమి ముక్తి మోక్షాలని ప్రసాదించవు. సో, అందుకే అవన్నీ అపర విద్యలు. ఎందుకంటే అది ఆ విద్యలన్నీ కూడా భౌతికాన్నే ఫిజికల్‌గా ఉంటాయి. అందుకే దానికి తుది మొదలు ఉంటుంది. పరావిద్యకి తుది మొదలు లేని విద్య ఇది. శ్రీ విద్య అన్నారు. అందుకే పరావిద్యకి ఇంక నువ్వేం కొలుస్తావు? ఆకాశాన్ని ఏం కొలుస్తావు? అవునా? నీ విద్యలంటే కొలుస్తావు. పీహెచ్‌డీ అయిపోయిందండి. డాక్టర్ అయ్యాడు, ప్రొఫెసర్ అయ్యాడు. అయిపోయింది. నీ జీవితం అయిపోయింది. ఇంకేముంది నువ్వు చదివేది? అలానే ఫిక్స్ అవుతావు. పెన్షన్ వరకు నువ్వు నీ జీవితం గడుపుతావు. ఒక తుది మొదలు అని ఉంటుంది. భౌతికంలో, ఆది భౌతికంలో యూ డోంట్ ఫైండ్ ఎ బిగినింగ్ అండ్ ఎన్ ఎండ్. ఇట్ ఈస్ ఎండ్‌లెస్, బిగినింగ్‌లెస్. అది బిగినింగ్‌లెస్ బిగినింగ్. ఇప్పుడు అంతే కదా! సృష్టి అమ్మవారు ఎలా చేసింది? ఎప్పుడు మొదలైందో అనేది తెలీదు. కానీ బిగిన్ చేసినప్పుడు అదే బిగిన్ అండి అంటున్నాం. అంతకుముందు బిగినింగ్‌లెస్ బిగినింగ్ ఇది. అవునా? అలా.